ఖమ్మంపై కాన్సంట్రేట్ చేశారు గులాబీ బాస్. ముందు నుంచి జిల్లాలో టీఆర్ఎస్ బలహీనంగా ఉంది. ఆ మాటకొస్తే పార్టీకి ఇక్కడ పోటీ చేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన అభ్యర్థులు లేరు. అయినా కేసీఆర్ ఇంతకాలం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఇప్పుడు పార్టీని పటిష్టపరిచే చర్యలు చేపట్టారు. జిల్లాలో బలమైన పట్టున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీడీపీ నుంచి వలసలు ప్రోత్సహించేలా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. జిల్లాలో ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు కేసీఆర్. ఈ క్రమంలోనే జలగం వెంకట్రావు టీఆర్ఎస్ లో చేరారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రెండో కుమారుడైన వెంకట్రావు కాంగ్రెస్ తరపున 2004లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సోమవారం ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న జలగం లాంటి బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్ కు భారీగా లబ్ధి చేకూరనుంది. టీఆర్ఎస్ ను బలోపేతం చేయడమే తన కర్తవ్యమని వెంకట్రావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కి ఎంత బలం వస్తుందో రానున్న ఎన్నికల్లో చూస్తారు. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి ఖమ్మం జిల్లాలో ఒక ప్రత్యేకమైన వరుడి సృష్టించే దానికి తప్పనిసరిగా కృషి చేసి టీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు తెస్తారని చెప్పి తెలియపరుస్తున్నారు. ఖమ్మం లోక్సభ, కొత్తగూడెం అసెంబ్లీ బరిలో వెంకట్రావు నిలిచే అవకాశాలున్నాయి. ఖమ్మం ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశమున్న రేణుకా చౌదరిపై ఆ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ రెండు వెంకట్రావుకు లాభించే అవకాశాలున్నాయి. మొత్తానికి కేసీఆర్ గేమ్ ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతోంది. వరుసగా జరుగుతున్న చేరికలే ఇందుకు నిదర్శనం.